హాయ్, వెల్కమ్ టు టాస్క్ ఫోర్స్. ఒక్క సిరా చుక్క వేల మెదళ్లను కదిలిస్తుంది. ఒక విషపు చుక్క కుండెడు పాలని సైతం కలుషితం చేస్తుంది. ఒక్కడి మెదడులో నాటుకున్న విష బీజం విశాఖలో సాగరమంత విషాదాన్ని నింపింది. పాముకి కోరల్లోనే విషం, కానీ వాడికి నిలువెల్ల విషం. ఏప్రిల్ 14 సోమవారం పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అనూష అమానుష హత్య సంచలనం రేపింది. నిండు గర్భిణిని చంపేశాడు. అమ్మ కడుపులోనే బిడ్డని ఛిద్రం చేశాడు. ఈ ఘోరం, ఈ నేరం గురించి తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహం పెల్లుబికింది. వాడు మనిషా మృగమా? నివ్వెరపోయే నిజాలు మీ ముందుకు. ఆమె లేకపోతే తన జీవితమే లేదు అన్నాడు. నమ్మిందామె. ఇద్దరికీ పెళ్ళయింది. 6 నెలలైందో లేదో కుబుసం విడిచిన పాములా అతని షేడ్స్ మారిపోయాయి. వీళ్ళున్నది విశాఖలో. అతని పేరెంట్స్ ఉండేది అక్కడికి చాలా దగ్గరలోని దువ్వాడలో. పెళ్ళై 2 ఏళ్లైనా ఏ ఒక్కరోజు ఆమెని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లలేదు. ఎందుకని? అసలు ఇతనికి పెళ్ళయింది అనే విషయం వాళ్ళకి తెలుసా లేదా? అత్తారింటికి వెళదామని అడిగితే వాళ్ళిప్పుడు మనపై కోపంగా ఉన్నారు, తర్వాత చూద్దాంలే అని దాటవేసేవాడు. అసలు విషయం ఏంటంటే ఇతనికి పెళ్ళైనట్టు, విశాఖలో కాపురం పెట్టినట్టు వాళ్ల పేరెంట్స్కి తెలియనే తెలియదు. అతను బెంగళూరులో ఉన్నాడు అనే భ్రమలోనే ఉన్నారు వాళ్ళు. అవే కాదు, మరెన్నో కుట్రలు చేశాడు ఈ కన్నింగ్. లేని రోగం ఉందని చెప్పాడు. క్యాన్సర్తో రేపో మాపో చనిపోతానని మొసలి కన్నీళ్లు కార్చేవాడు. అచ్చం సినిమా తరహాలో టోన్ మార్చాడు. చూడు, నేను ఎక్కువ కాలం బతకను. ఎందుకో నీకిప్పటికీ చెప్పానుగా, నేను చనిపోతే నీ పరిస్థితి ఏంటి? నేను లేకపోయినా సరే నీ ఫ్యూచర్ బావుండాలి అనేదే నా ఉద్దేశం. ప్లీజ్ అర్థం చేసుకో అంటూ సంఘ సంస్కర్తలా బిల్డప్ ఇచ్చాడు. డివోర్స్ కి ఒప్పుకునేలా సైకలాజికల్ గా ఆమెని ట్యూన్ చేయటమే అతని టార్గెట్. ఎన్నో కుట్రలు పన్నాడు, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అతనిలా ఆమెది కపట ప్రేమ కాదు కాబట్టి. అతన్నే తన ప్రాణంగా ప్రేమించింది ఆమె. ఎంతలా అంటే తన ప్రాణం కన్నా అతనే ఎక్కువ అనేంతగా. ఆమె మనసుని అర్థం చేసుకోవడానికి అతనికి మనసు అనేది ఉంటే కదా. అతని నైజం యూజ్ అండ్ త్రో. అతని ధ్యాసంతా ఆమెని వదిలించుకోవటం పైనే. క్యాన్సర్ అని కళ్ళబొల్లి మాటలు చెప్పి డివోర్స్ తీసుకునేలా ఆమెని కన్విన్స్ చేయడానికి ఎన్నో ట్రయల్స్ వేశాడు. అదంతా అబద్ధం, అతని పన్నాగం అని ఆమెకి కనీసం అనుమానం కూడా రాలేదు. పోనీ చెకప్ కోసం హాస్పిటల్కి వెళదాం అని వాదించలేదామె. చావైనా రేవైనా నీతోనే అంది. అదే క్యాన్సర్ నాకొస్తే నన్ను వదిలేస్తావా ఏంటి చెప్పు? కాదు కదా అంటూ ఆవేదనతో అడిగిందంటే అతనంటే ఆమెకి ఎంత ఇష్టం, అతనిపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమెది స్వచ్ఛమైన ప్రేమ, వీడిది నటన. ఆమెని వదిలించుకోవడానికి చాలా సార్లు ఎన్నో ప్లాన్లు వేశాడు. కానీ ఆమె సిన్సియర్ లవ్ వల్ల వాడి డివోర్స్ డ్రామా బెడిసి కొట్టింది. ఈలోపే ఆమెకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. తన ప్రాణానికి ప్రాణమైన జ్ఞాని ప్రతిరూపానికి జన్మనివ్వబోతోందని సంబరపడిపోయింది. కానీ వాడి ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఎందుకంటే పాపో బాబో పుడితే ఆమెను వదిలించుకోవటం కష్టం కదా. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెతో చనువుగా ఉన్నాడు. ఆమె ప్రెగ్నెంట్ అవటం అతనికి ఏ కోసానా ఇష్టం లేదు. ఆమె మాత్రం పుట్టబోయే బిడ్డ కోసం డ్రెస్సులు, షూస్, కిడ్డీవేర్ ఇలా సెలెక్ట్ చేస్తుంది. అమ్మ కావడానికి మించిన కిరీటం మరింకే ఉంటుంది అని ఫోటోషూట్ కూడా చేసింది. అతను ఉన్నాడు ఆమె పక్కనే, కానీ ప్లాస్టిక్ నవ్వులతో.
తమ ప్రేమకి ప్రతిరూపంగా బిడ్డ పుట్టబోతోంది అనే ఆనందం కనిపిస్తోంది ఆమెలో. కానీ వీడిలో ఉందా ఆ పాపాత్ముడి మనసులో ఎలాగైనా ఆమెని వదిలించుకోవాలి అనే కుట్ర? అదను చూసి కాటేసే విషనాగుల అవకాశం కోసం చూస్తూ కూర్చోలేదు. కన్నింగ్ బ్రెయిన్తో అవకాశాన్ని సృష్టించుకున్నాడు. ఒకరోజు ప్రేమగా కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు. ఆమె గటగటా తాగేసింది. అనుకోకుండా బాటిల్ లోపలికి చూస్తే అందులో టాబ్లెట్ కనిపించి షాక్ అయిపోయింది. మరొక రోజు అలాంటి ఘటనే. ఈసారి టిఫిన్లో మరేదో మాత్ర. అనుమానం వచ్చి అప్పుడే అడుగుంటే బావుండేది. కానీ ఆమె అనుమానించలేదు. నేరజ్ఞాని కదా, కన్నింగ్ బ్రెయిన్కి పదును పెట్టి తెలివిగా కవర్ చేసేవాడు. అవునా, టాబ్లెటా? అదెలా వచ్చింది? ఆ రాస్కెల్ గాడిని వదిలేదే లేదు అంటూ రంకెలేసేవాడు. నువ్వు తాగలేదు కదా, లోపల బేబీకి ఏమీ కాదు కదా, ఒకసారి హాస్పిటల్కి వెళదామా అంటూ నటనలో జీవించేశాడు. తెల్లారితే డెలివరీ అనగా తేనె పూసిన కత్తిలా రాత్రికి రాత్రే తన కుట్రని అమలు చేశాడు. కుబుసం విడిచిన పాములా అతని ముసుగు తొలగిపోయింది. జ్ఞానేశ్వర్ ఎవరో, ఏం చేశాడో అందరికీ తెలుసు. అనూషని చంపడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నాడో ఒక్కొక్కటే బయటకొస్తున్నాయి. వాడు చేసిన నేరానికి, క్షమించరాని పాపానికి ఎలాంటి శిక్ష విధిస్తారు ఎప్పుడు అనేదే చర్చ. డెలివరీ అయితే ఇద్దరు ప్రాణాలు, డెలివరీ అవ్వకపోతే ఒక ప్రాణం అని చెప్పి మొత్తానికి ఈ పిల్లని అయితే ప్లాన్తోనే చంపేశాడు. అనూష కళ్ళు తెరిచి బిడ్డని చూసుంటే అచ్చం నాన్నలానే ఉంది కదా అని ఎంత సంతోషపడి ఉండేదో. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమె కలలని కల్లలు చేశాడు. ఆ పిల్ల పాపం ఎంతో ఆశపడి ఆ బేబీ షూట్ చేసుకుంది, ఫొటోస్ తీపించుకుంది. ఆ ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. దూరంగా ఉండేవాడు. అంత దూరంగా ఉండేవాడు పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? నాకు జీవితం ఎందుకు ఇలా చేశాడు? అనూషని మ్యారేజ్ చేసుకున్నాడు మీ కొడుకు, మీకు తెలుసా తెలీదా? తెలుస్తాను. అంటే ఇక్కడ ఇంటికి రాకుండా వేరే చోట ఉంటున్నాడు కదా, ఏమని చెప్పాడు ఇంట్లో మీకు? బెంగళూరు ఉంటున్నాను చెప్పి. మీకు తెలిసి క్యాన్సర్ ఉందా మీ బాబుకి? లేదు. అనూష తన జీవితం గురించి చాలా కలలు కనింది. షీజ్ ఎ బ్రేవ్ గర్ల్ టు. కానీ తన ప్రస్థానం ఇక్కడికి చేరింది. అనూష విశాఖలో హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు కామన్ ఫ్రెండ్ ద్వారా జ్ఞానేశ్వర్ పరిచయం అయ్యాడు. స్కౌట్స్ అండ్ గైడ్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నానని చెప్పాడు. పెళ్ళాక ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టాడు. అనూషని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, బాగా చూసుకుంటున్నాడు అనుకున్నారా ఆమె ఫ్రెండ్స్. కానీ 6 నెలల్లోనే అతని నిజస్వరూపం బయటపడింది. నిండు గర్భిణి అనే కనికరం కూడా లేకుండా అనూషని చంపేశాడు. ముద్దులొలికే బంగారు తల్లిని అమ్మ కడుపులో ఉండగానే ఖూనీ చేశాడు. మొదటి నుంచి కూడా పిల్లలు వద్దు అనుకుంటున్నాడు, ఆవిడ వద్దు అనుకుంటున్నాడు, సంసారం చేస్తున్నాడు. ఇంకా దగ్గర పడిపోయింది. పిల్లలు పుడితే ఇంకా ఆయనకి లైఫ్ ఇంకా కొంచెం ఇబ్బంది అవుద్దాం అనుకున్నాడు ఏమో. మరి మొత్తానికి వదిలించుకునే ఉద్దేశంతో ఆమెను చంపడం జరిగింది. ప్రేమించినోడైతే అమ్మాయిని చంపడు. ఏంటంటే ప్రేమ పేరు మీద ఆ అమ్మాయి శారీరకంగా అనుభవించే ఉద్దేశంతో అమ్మాయిని తీసుకొచ్చి సపరేట్గా పెట్టడం అనేది జరిగింది. వాళ్ళ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా కూడా ఈ అబ్బాయి ఇలా చేశాడంటే ఎవరు నమ్మరు. భార్య బిడ్డల్ని చంపేసి నంగనాచిలా నటించాడంటే వాడు మామూలోడు కాదు. అతని నటన ముందు ఆస్కార్ బలాదూర్. నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే నెక్ మీద గీతలు ఉన్నాయి అబ్బాయికి, ఇక్కడ చేతుల మీద మొత్తం అంతా గోకిన స్క్రాచ్ గీతలు ఉన్నాయి ఆ అబ్బాయి మీద. ఆ ఘాట్లో ఉండడం వల్లే మాకు డౌట్ వచ్చి తర్వాత ఎప్పుడైతే మేము కేఎస్కి వెళ్ళాము అక్కడ ఎమ్మెల్సీ చేయడం, తన కోసం నేను కుటుంబాన్ని వదిలిస్తాను, ఆస్తి వదిలి వచ్చాను, తను వెళ్ళిపోయింది, ఇప్పుడు నా జీవితం ఏంటని చెప్పేసి రివర్స్ యాక్టింగ్ చేసాను. మాత్రం రివర్స్ యాక్టింగ్ అంతా కూడా ఆస్కార్ అవార్డు ఇచ్చేది ఈజీగా అడిగేటప్పటికి చెప్పి ఒప్పుకున్నాడు. ఎలాగంటే ఒకటే అన్నాం, పోస్ట్ మార్టం అయితే మాత్రం వాటెవర్ పోస్ట్ మార్టం అయితే మీకు అక్కడ ఏ క్లారిటీగా వచ్చేస్తుంది. ముందు ఒప్పుకుంటే వెళ్ళని కూడా పూలా పట్టుకెళ్తారు, లేదు నీకు ఒప్పుకోలేదు అనుకుంటే మాత్రం ఎలాగ మాట్లాడో అలా మాట్లాడి ఒప్పిస్తారని చెప్పి అంటే భయపడి. అనూష జ్ఞానేశ్వర్ది ప్రేమ పెళ్లి. అతనంటే ఆమెకి ఆకాశమంత ఇష్టం. మరి అతనికి ఆమెని చంపటమే ధ్యేయమా? డాక్టర్ ఏమో జాయిన్ అయిపోమని చెప్పారు,
తినే హస్బెండే నెగ్లెక్ట్ చేశాడు కావాలని. లేదు మార్నింగే తీసుకెళ్తాను, ఇప్పుడు ఏం అవసరం లేదులే, టాబ్లెట్సే కదా రేపు పెడతారు, పెయిన్సే కదా. ముందు నుంచే వదిలించుకోవాలంటే ఒక ప్లాన్ తోటే క్యాన్సర్ అని చెప్పాడు. లాస్ట్ చనిపోయి ముందు రోజు నైట్ 11:30కి మేము మాట్లాడాం. డాక్టర్ అన్నారంట సండే జాయిన్ అయిపోండి, మార్నింగ్కి డెలివరీ అయిపోద్ది అంటే తను ఏమన్నాడంట ఇప్పుడు వద్దు మండే తీసుకెళ్దాము, అంత ఎలాగా ఆపరేషనే కదా ఇదంటుంది. నాకు ఆల్రెడీ ఇక్కడ పెయిన్స్ వస్తున్నాయి బాగా, చెప్తున్నా వింటం లేదు, మరి అంతలా నేను ఇంక గొడవ పన్ను, నాకు ఓపిక కూడా లేదు. జ్ఞానినే తన జీవితం అనుకుంది అనూష. ఆమె ఆనందంగా ఉండటం తమకి ముఖ్యం అనుకున్నారు పుట్టింటి వాళ్ళు. అతని అసలు రూపం తెలుసుకునే లోపే అనూష బలైపోయింది. అమ్మమ్మ గుండె కన్నీరయింది. తెచ్చి టిఫిన్లో మాత్రం ఎట్టాడంట, అది కానుకున్నాడు, నాకు చెప్పలేదు పిల్ల. మళ్ళీ ఇందులో ఏంటి ఇది మాత్రం అంటే పక్కనెట్టు వెళ్ళి చూపెడతాను, ఆడ దగ్గర కట్టుకెళ్తాను డేట్ అని అన్నాడంట. కానీ అప్పుడు నమ్మలేదు పిల్ల. ఆడు ఎప్పటికప్పుడే చేస్తా ఉన్నాడేమో బాబోయ్, అంత నటించాడంటే ఆడు బెపచ్చి మీద ఉండకూడతాడు, శిక్షపడాలి ఆడికి ఏదొక శిక్ష. అంటే ఇలా ఊరికినే కాదు, పెయిన్ అక్కడ ఒక 9 months ప్రెగ్నెంట్ లేడీ ఎలా అవుతుందో తిని కాదు ఆ పెయిన్ తెలియాలి. అనూష హత్య తరువాత జ్ఞానేశ్వర్ పేరెంట్స్ విశాఖకొచ్చారు. తమ కడుపున వీడు చెడబుట్టాడని తిట్టిపోశారు. పెళ్లి విషయం తమకి తెలియదు అన్నారు. క్యాన్సర్ ఓ కట్టు కదా అని అతని తండ్రి మాటలతో తేలిపోయింది. అనూషకి మనవరాలకి అంత్యక్రియలు నిర్వహించారు జ్ఞానేశ్వర్ తండ్రి. వాడి పాపంతో తమకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. అయితే అదే నిజమైతే వాడి బెయిల్ కోసం మీరు ప్రయత్నించొద్దు అన్నారు అనూష ఫ్రెండ్స్. వీడు నా కడుపున చెడబుట్టాడని చేదరించుకున్నాడు జ్ఞానేశ్వర్ తండ్రి. జ్ఞానేశ్వర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అనూషకి పుట్టబోయే బిడ్డని అమానుషంగా హత్య చేసిన జ్ఞానేశ్వర్పై మర్డర్ కేసు ఫైల్ అయింది. మరి శిక్ష ఏంటి, ఎప్పుడు? నిండు గర్భిణి అని చూడకుండా కట్టుకున్న భార్య గొంతు నులిమి చంపేశాడు జ్ఞానేశ్వర్. పరోక్షంగా కడుపులో ఉన్న బిడ్డ ఆయువు కూడా తీసేశాడు. అందుకే హత్య కేసుతో పాటు బిడ్డ బయటకు రాకుండా నిరోధించినందుకు బిఎన్ఎస్ 91 సెక్షన్ను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు పోలీసులు. చట్టమైతే తన పని తాను చూసిపోతుంది, కానీ ఈ తల్లి బిడ్డల ఆత్మఘోష జ్ఞానేశ్వర్ను విడిచిపెడుతుందా? ఈ సమాజం ఇటువంటి వారిని సహిస్తుందా? కెమెరా పర్సన్ బాబు భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.